ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. మ్యాచ్ ఇంపార్టెన్స్ ఏంటిది, గ్రౌండ్ సినారియో ఏంటిది, ప్లేయింగ్ 11 ఏంటిది. ఫస్ట్లీ ఈ మ్యాచ్ వచ్చేసి థర్డ్ మ్యాచ్ ప్రజెంట్ WTC సైకిల్లో. మనకు 5 మ్యాచ్ సిరీస్ ఏదైతే ఉందో అది ఇంగ్లాండ్ తోటి, తర్వాత ఆస్ట్రేలియా తోటి 2027లో ఉంది. మధ్యలో 4 సిరీస్ ఉన్నాయి, అవి కూడా 2-2 మ్యాచ్ సిరీస్. దాంట్లో మనం ఎక్కువ కంబ్యాక్ కానీ ఏదైనా ఉంటే మనకు ప్రూవ్ చేయడానికి ఛాన్స్ అనేది రాదు. సో అలాగే ఈ మ్యాచ్లో ఏంటి అంటే మనం ఆల్రెడీ 1-1లో ఉన్నాం. లార్డ్స్లో మంచి బౌలింగ్, మన ఇండియా టీంకి బౌలింగ్ బాగుంది, ప్లస్ బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యాచ్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోతాయి ప్రజెంట్ సిరీస్లో మనం ఈ మ్యాచ్ గెలిచి 2-1 తోటి లీడ్ తీసుకుంటే తర్వాత మ్యాచెస్ కూడా మనం మంచిగా ఈజీగా ఆడుకోవచ్చు. ప్లస్ మనకు WTCలో కూడా చాలా హెల్ప్ అవుతాయి, ఎందుకంటే తర్వాత 2-2 మ్యాచెస్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా కానీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఉండవు. ఒక్కొక్కసారి 1-1 షేర్ చేసుకున్నా కూడా మనకు WTC సైకిల్లో మనం లిస్ట్లో టాప్ ఉండలేము. అందుకోసం ఇలాంటి మ్యాచెస్ మనకు 5 మ్యాచెస్ సిరీస్లో మనం గెలిచి ఆ సిరీస్ గెలిచి మనం WTC పాయింట్స్ కూడా పెంచుకోవచ్చు. సో ఇంకా గ్రౌండ్ సినారియో ఏంటిది, లాస్ట్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిందో, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లండన్లో జరిగిందో, అది WTC ఫైనల్ బిట్వీన్ సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇందులో సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకుంది. ఆ మ్యాచ్ వితిన్ 4 డేస్లో క్లోజ్ అయిపోయింది. మ్యాచ్ ఏంటి అంటే గ్రౌండ్ లార్డ్స్లో ఓవర్కాస్ట్ కండిషన్, డ్యూక్ బాల్ తోటి మంచిగా స్వింగ్ అవుతుంది, బౌలర్స్కి చాలా మంచి హెల్ప్ ఇస్తుంది గ్రౌండ్. ప్లస్ బ్యాటర్స్ కూడా ఈజీగా ఆడలేరు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇండియా ఒకవేళ 4 బౌలర్స్ తోటి పోతే, 4 ప్రాపర్ బౌలర్ తోటి పోతే చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ సినారియో ఏంటిది ఫ్రమ్ ది బౌలింగ్ పర్స్పెక్టివ్ అంటే ఇక్కడ మనం ఒక స్పిన్ బౌలింగ్ని అనలైసిస్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ ఇన్నింగ్లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు 6 ఓవర్స్ వేశారు, దాంట్లో 6 ఓవర్స్ కెసమ్ మహారాజ్ చేశారు అండ్ 2 ఓవర్స్ మార్క్రమ్ వేశారు, దాంట్లో ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్లో వెబ్స్టర్ అండ్ నితిన్ రాయన్ ఇద్దరు 11 ఓవర్స్ వేశారు అండ్ గాన్ విత్ ద 0 వికెట్. థర్డ్ ఇన్నింగ్లో సేమ్ 8 ఓవర్స్ వేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు, మహారాజా అండ్ మార్క్రమ్, బట్ ఓన్లీ గాట్ 1 వికెట్. అండ్ ఫోర్త్ ఇన్నింగ్లో 26 ఓవర్స్ నితిన్ రాయన్ వేశారు, వెబ్స్టర్ 5 వేశారు, తర్వాత ట్రావిస్ హెడ్ 2 వేశారు. ఇట్ ఈస్ జస్ట్ ఫిల్లింగ్ ది వాయిడ్స్ అనమాట. అక్కడ స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్ వేయలేక ఆ టైంలో ఓవర్స్ని ఫిల్ చేయడానికి వేసిన స్పిన్ బౌలింగ్ అది అంతే. సో ఇక్కడ మన లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో మోర్ సీమ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సీమ్ బౌలింగ్, పేస్ బౌలింగ్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏదో బౌలింగ్ యూనిట్కి ఫిల్ చేయడానికి కాకుండా ఒకవేళ 4 పేసర్స్ తోటి వెళ్తే మనకు ఎలాగో 7th వరకు బ్యాటింగ్ ఉంది, నెంబర్ 7 వరకు జడేజా ఆడుతున్నాడు. దాని తర్వాత ప్రాపర్గా 4 పేస్ బౌలర్స్ని పెట్టుకుంటే ఈజీగా అప్పర్ హ్యాండ్ మనది అవుతుంది. అలాంటప్పుడు మనం హర్షదీప్ని, బుమ్రాని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు హర్షదీప్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్ అండ్ బుమ్రా ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రసిద్ధ్ కృష్ణ. వేరే ఏం చేంజ్ లేకుండా సేమ్ టీమ్ తోటి ఒకవేళ దిగిన, లైక్ ఇన్ ప్లేస్ ఆఫ్ వాషింగ్టన్ సుందర్, కీపింగ్ వాషింగ్టన్ సుందర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా కంపల్సరీ వస్తాడు. సో అలాంటి టైంలో ఏమవుతుందంటే మనకు జస్ట్ థర్డ్ డే వరకు సీమ్కి గ్రీన్ పిచ్ ఉంటుంది, చేంజెస్ ఏం కాదు పిచెస్లో. సో అప్పటి వరకు మనకు ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి 4th డే 5th డే మనం మ్యాచ్ పోవాలని అనుకుంటలేం, బికాస్ చాలా తొందరగా అయిపోతుంది. మనం లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం. ప్లస్ లార్డ్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ బౌలింగ్ ప్లస్ ఓవర్కాస్ట్ కండిషన్లో డ్యూక్ బాల్ తోటి చాలా మంచిగా ఇది బౌలర్స్ ఫ్రెండ్లీ. కాబట్టి మనం బౌలింగ్ కూడా అంతంత ఎక్కువ ఏం వేయక్కర్లేదు బౌలర్స్ కూడా. అందుకోసం బౌలర్స్ని ఈజీగా రొటేట్ చేసుకుంటే మనం ఒకవేళ 4 పేసర్స్ తోటి పోతే చాలా అప్పర్ హ్యాండ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఈజీగా బౌలర్స్ని రొటేట్ చేయగలుగుతాం అక్కడ. ఇంకా లార్డ్స్లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఇన్నింగ్లో 300 దగ్గర యావరేజ్ స్కోర్ ఉంది, తర్వాత అది కిందికి వెళ్తుంది. 4th ఇన్నింగ్ వరకు వచ్చేసరికి 159 వరకు అవుతుంది యావరేజ్ స్కోర్. సో ఎప్పుడైతే బౌలింగ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందో మనకు, పేస్ బౌలింగ్ స్ట్రెంగ్త్ మనం 4 ఆప్షన్స్ తోటి పోతే ఈజీగా పై హ్యాండ్ ఉంటుంది. కాకపోతే అది కాదు మోస్ట్లీ, బికాస్ మ్యాచ్ సినారియో అండ్ అట్లా ఉంటుంది. కాబట్టి వాషింగ్టన్ సుందర్ తోటే పోతారు, ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బుమ్రా వస్తాడు. సో అదే కాకుండా ఒకవేళ హర్షదీప్ సింగ్, బుమ్రా, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్
బౌలింగ్ యూనిట్ లైక్ వాళ్ళు ఒక్కొక్కరు వేస్తూ ఉంటే ఒకరు కాకపోతే ఒకరి తర్వాత ఒకరు అపోజిట్ టీం వాళ్ళు కూడా గెస్ చేస్తూనే ఉంటారు ఎవరు నేను ఎవరికి ఆడాలి అని. సో అలాంటప్పుడు మనకు అప్పర్ హ్యాండ్ ఒక్కసారి ఎక్కువ ఉంటుంది, ఒకసారి టీం కూడా అనలిసిస్ వాళ్ళు సొంత అనలిసిస్ చేసుకొని టీం చేంజెస్ చేయొచ్చా, ఇంత పెద్ద మొత్తం టైం చేయొచ్చా అంటే చేయొచ్చు. బికాస్ మనం ఆ గ్రౌండ్ని చూసి పిచ్ని చూసి ఆ విధంగా మనం టీం బిల్డ్ చేస్తాం. అందుకోసమే మనం టీం అట్లా బిల్డ్ చేయాలంటే గ్రౌండ్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఎందుకంటే మన దగ్గర అంత స్ట్రాంగ్ టీం లేదు ఇప్పుడు. మనం ఎక్కడ పోయినా ఏ గ్రౌండ్ పోయినా ఏ పిచ్ మీద ఆడినా మనం గెలిచే అంత లేదు, హై టీం లేదు మన దగ్గర. కాబట్టి మనం అకార్డింగ్ టు ది పిచ్, అకార్డింగ్ టు ది సిచ్యువేషన్, అకార్డింగ్ టు ది గేమ్ అప్పుడు అలా చూస్ చేసుకుంటే మనం పైనుంచి ముందు నుంచే మనం అప్పర్ హ్యాండ్ అనేది ఉంటుంది. సో అది చేంజెస్ చేసుకుంటాం. ఇంకా ఇంగ్లాండ్ తరపు నుంచి అయితే బ్యాటర్స్లో చేంజ్ కాకపోవచ్చు మ్యాక్సిమం, అండ్ క్రిస్ వోక్స్ ప్లేస్లో జోఫ్రా ఆర్చర్ రావచ్చు, ఇంకా అట్కిన్సన్ కూడా లోపలికి రావచ్చు ప్లేయింగ్ లెవెన్లో. అండ్ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ మ్యాచ్ విల్ బి జో రూట్. చాలా మంచిగా టెక్నిక్స్ తోటి ఆడతాడు కాబట్టి ఈ స్టేడియంలో ఇలాంటి కండిషన్లో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డెఫినెట్లీ బిగ్ స్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా జోఫ్రా ఆర్చర్ ఆఫ్టర్ లాంగ్ 4 years తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు కాబట్టి విల్ సీ హౌ హీ బౌల్స్. అండ్ ఇండియా తరపు నుంచి కేఎల్ రాహుల్ మంచి టెక్నిక్ ప్లేయర్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు, అండ్ ఇలాంటి కండిషన్స్ కూడా సూట్ అవుతుంది. అండ్ బుమ్రా ఫ్రమ్ బౌలింగ్ లైక్ ఇలాంటి కండిషన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అండ్ ఎంత త్వరగా ఈ మ్యాచ్ని ఫినిష్ చేస్తారు. మీ ఫేవరెట్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఇన్ దిస్ మ్యాచ్కి కామెంట్ చేయండి కింద.